గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ छोटा सा किचन। ఈరోజు छोटा सा కిచెన్లో గుంటూరు స్టైల్లో గోంగూర మటన్ అదిరిపోద్ది ఇలా చేశారంటే ఒకసారి ట్రై చేయండి। ఫ్రెష్గా తెంపి పెట్టుకున్న గోంగూర కడిగేసుకొని పెట్టుకోవాలి। మటన్ టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్ ముక్కలు వేసాం కదా। ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు టమాటా ముక్కలు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్ వేసుకోండి। ఆయిల్ వేసుకుందాం 4 స్పూన్స్। సో కుక్కర్ పెట్టేసుకున్న 5 విజిల్స్ వచ్చే వరకు వదిలేద్దాం। ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని ఇందులోకి మనం తెంపి పెట్టుకున్న గోంగూర, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్, టమాటా ముక్కలు కూడా వేసుకొని మగ్గపెట్టేసుకోవాలి। మనం ఇందాక మగ్గపెట్టుకున్నాం కదా గోంగూరని, ఇలాగ మిక్సర్లో వేసుకొని ఇలా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి। సో ఇక్కడ పక్కన చూద్దాం, పక్కన కుక్కర్ పెట్టాం కదా, ఇది కూడా బాగానే మగ్గిపోయింది। ఇప్పుడు ఈ గోంగూరని ఇందులోకి వేసి కలిపేసుకోవాలి। కలిపేసి కాసేపు స్టవ్ సిమ్లో పెట్టేసి వదిలేద్దాం। వేసేస్తున్నా, ఒక 5 మినిట్స్ వదిలేద్దామా। తగినంత ఉప్పు వేసుకొని ఇంకా ఆఫ్ చేసేయడమే। మంచిగా స్మెల్ అయితే అదిరిపోతుంది, మీకు స్మెల్ తెలిసిపోద్ది మంచిగా కుక్ అయిపోతే। అంతే ఫ్రెండ్స్, అయిపోయింది మన గోంగూర మటన్ కర్రీ అయితే। చాలా టేస్టీ, స్మెల్తోనే అర్థమైపోతుంది। ఇంకా టేస్ట్ చూస్తే అబ్బో మామూలుగా ఉండదు ఇంకా గుంటూరు స్టైల్లో। మీరైతే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని। చలో బాయ్ ఫ్రెండ్స్, గోంగూర మటన్।